మెత్తగా కలిసిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని సర్వపిండి పాత్రలు తీసుకొని అందులోకి నూనె వేసుకొని ఈ విధంగా 2 పాత్రలలో నూనె వేసుకోవాలి. సర్వపిండి పాత్ర చుట్టూ నూనె అందేలా చూసుకోవాలి. ఇలా సర్వపిండి ముద్ద తీసుకొని పాత్ర చుట్టూ మంచిగా వచ్చేలా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మధ్యలో ఆయిల్ అంటడానికి ఇలా హోల్స్ మార్చుకోవాలి. చూడండి, మళ్ళీ నూనె వేసుకోవాలి. మంచిగా వేడి చేయడానికి సర్వపిండి రెడీ. సిలిండర్ వెలిగించుకొని సర్వపిండిని వేడి చేసుకోవాలి. మూత పెట్టాలి. ఈ విధంగా మధ్యలో చూసుకోవాలి వేడి అవుతుందా లేదా అని. ఇవి పెద్ద పాత్రలు అవడం వల్ల చుట్టూ కాలలేదు. సర్వపిండి కోసం చిన్న పాత్రలే తీసుకోవాలి. ఇలా కాలని చోట పాత్రను తిప్పుతూ వేడి చేసుకున్నాం. మిగిలిన నూనెను మరో పాత్రలోకి వేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే సర్వపిండి రెడీ. ఇదే అండి సర్వపిండి. సర్వపిండిని తినడానికి మరో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే అండి గుమ్మగుమ్మలాడే సర్వపిండి రెడీ. వేసవి సెలవులలో సాయంకాలం వేళ అమ్మమ్మ గారింట్లో మనవళ్లకు రుచికరమైన సర్వపిండి తయారీ.